పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీరుపైన హైకోర్టు సీరియస్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వికారాబాద్ జిల్లా లంగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తీరును హైకోర్టు తప్పుపట్టింది. వాకింగ్ కు వెళ్లిన ఆయన్ను ఆ రీతిలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కోర్టు ప్రశ్నించింది. లంగచర్ల ఘటనపైన పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సరిగా లేదని పేర్కొంది. దాడిలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పిన పోలీసులు నివేదికలో మాత్రం చిన్న గాయాలైనట్టు పేర్కొన్నారని అసహనం వ్యక్తం చేసింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. నరేందర్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని వాదించారు. ఎక్కడా కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదని చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని అన్నారు. మరోవైపు ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ తెలిపారు. ఈ దశలో పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపిస్తుందన్నారు. రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలన్న నరేందర్ రెడ్డి పిటిషన్ను కొట్టేయాలని కోరారు. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాన్ని ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది.